హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త 4,00,000 అదనం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి, ముఖ్యంగా 11వ వేతన సవరణ సంఘం నియమాలు ఒక చీకటి అధ్యాయంగా అయితే మిగిలిపోయాయి. సాధారణంగా పీఆర్సీ అంటే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని, రిటైర్ అయిన వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని అందరూ ఆశిస్తారు. కానీ 11వ పీఆర్సీలో దానికి భిన్నంగా అనేక కోతలు విధించడం వల్ల వేలాది మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. ముఖ్యంగా గ్రాట్యుటీ పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష మరియు అసంబద్ధ నిర్ణయం పెన్షనర్లను 2 వర్గాలుగా విభజించింది. ఒక వర్గానికి తీరని అన్యాయం చేసింది. గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 12,00,000 రూపాయల నుండి 16,00,000 రూపాయలకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులలోని ఒక నిబంధన ఈ యొక్క వివాదానికి కారణమైంది. అయితే ఈ అన్యాయంపై బాధితులు చేసినటువంటి న్యాయ పోరాటం ఇప్పుడు గౌరవ హైకోర్టులో తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, కోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనలు మరియు రాబోయే తీర్పు వేలాది మంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనం లోతుగా తెలుసుకుందాము. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే 2022వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తూ జీవోఎంఎస్ నంబర్ 2ను విడుదల చేసింది. ఈ యొక్క జీవోలో ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12,00,000 రూపాయల నుంచి ఏకంగా 16,00,000 రూపాయల వరకు పెంచుతున్నట్టు ప్రకటించడం పైకి చూడటానికి శుభవార్తగా కనిపించినప్పటికీ అందులో ఒక కట్ ఆఫ్ డేట్‌ను విధించారు. ఈ పెంపు కేవలం జనవరి 17, 2022 నుండి పదవీ విరమణ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి 11వ పీఆర్సీ అనేది జూలై 1, 2018 నుండి అమల్లోకి వచ్చేసింది. నిబంధనల ప్రకారంగా పీఆర్సీ ప్రయోజనాలన్నీ కూడా ఆ అమలు కాలం నుండే వర్తించాలి. కానీ ప్రభుత్వం ఈ యొక్క సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఒక మధ్యంతర తేదీని నిర్ణయించింది. దీనివల్ల జూలై 1, 2018 నుండి జనవరి 16, 2022 వరకు రిటైర్ అయినటువంటి వేలాది మంది పెన్షనర్లకు ఈ యొక్క అదనపు 4,00,000 రూపాయలు గ్రాట్యుటీని కోల్పోయారు. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు ఒక కృత్రిమమైనటువంటి విభజన ఏర్పడింది. ఉదాహరణకు ఒక ఉద్యోగి జనవరి 16, 2022న రిటైర్ అతనికి 16,00,000 మాత్రమే అందాయి. సరిగ్గా ఒక రోజు తర్వాత రిటైర్ అయిన వారికి సహోద్యోగికి మాత్రము 16,00,000 రూపాయలు అందాయి. కేవలం 24 గంటల తేడాతో 4,00,000 రూపాయల భారీ వ్యత్యాసం ఉండటం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి సహేతుక వర్గీకరణలో కిందికి రాదు. ఇది స్పష్టంగా వివక్షాపూరితమైనటువంటి నిర్ణయం. దీనికి తోడు ప్రభుత్వం ఆశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి 11వ పీఆర్సీ నివేదికను కూడా రహస్యంగా ఉంచి ఉద్యోగ సంఘాలతో సరైన చర్చలు జరపకుండా మేము చెప్పిందే చట్టం అన్నట్టుగా వ్యవహరించడం పారదర్శకతకు విరుద్ధం. అయితే పీఆర్సీలో ఆర్థిక లబ్ధిని పెంచాల్సింది పోయి ఫిట్మెంట్ ప్రయోజనాన్ని 27% నుండి 23%కి తగ్గించడం మరియు అదనపు పెన్షన్ ఏక్యూపీ ఇచ్చే వయస్సును 70 ఏళ్లకు పెంచడం వంటి పెన్షనర్ల నడ్డి విరిచాయన్నమాట. అంటే రివర్స్ పీఆర్సీ కిందకి వేసుకోవచ్చు. మరి ఈ యొక్క ప్రభుత్వం చేసే అన్యాయాన్ని సహించలేక పెన్షనర్లు తమ న్యాయవాదుల ద్వారా హైకోర్టులను ఆశ్రయించారు. వారి ప్రధాన వాదన ఏమిటంటే ఈ యొక్క జీవో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, అలాగే ఆర్టికల్ 19 స్వేచ్ఛా హక్కు మరియు ఆర్టికల్ 21 గౌరవంగా జీవించే హక్కులను ఉల్లంఘిస్తోంది. సో పెన్షన్ లేదా గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీస్‌లో దాచుకున్న సొమ్ము మరియు అది అతని హక్కు. గతంలో సుప్రీంకోర్టు డిఎస్ నకార వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు ప్రకారంగా పెన్షనర్స్ అందరూ ఒకే తరగతికి చెందినవారని, వారి మధ్య ఇలాంటివి తేదీలతో వివక్ష చూపడం చెల్లదని స్పష్టంగా చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకరి హక్కును కాలరాయటం చట్టపరంగా నిలబడదు. గత ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేసినప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది అత్యంత కీలకంగా మారింది. ప్రభుత్వం గనుక పెన్షనర్ల పట్ల సానుకూలత చూపిస్తే కోర్టులో ఈ కేసు పరిష్కారం అనేది సులభమవుతుంది. ఒకవేళ కోర్టు తీర్పు పెన్షనర్లకు అనుకూలంగా వస్తే
జూలై 1, 2018 నుండి రిటైర్ అయిన వారందరికీ కూడా ఈ అదనపు రూ. 4,00,000 బకాయిలను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఇది వేలాది మంది వృద్ధ పెన్షనర్లకు వారి జీవిత చరమకంలో ఒక పెద్ద ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తుంది. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకంతో ఉన్న పెన్షనర్లు తమకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు సరిదిద్దుతుంది అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి త్వరలోనే వెలువడనున్న ఈ తుది తీర్పు భవిష్యత్తులో ప్రభుత్వాలు, ఉద్యోగుల హక్కుల పట్ల ఎలా వ్యవహరించాలి అనే దానికి ఒక దిక్సూచిగా అయితే నిలవనుంది.